ఒక ఊరిలో శ్రీధర్ రమ అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళది ప్రేమ వివాహం. కానీ వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలోనే పెళ్లి చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. మొదట్లో వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికొకరు తినిపించుకునేవారు. ఇద్దరు కలిసి హోటళ్లకు సినిమాలకు తిరిగేవారు. ఒకరు వెజిటేబుల్స్ కట్ చేస్తే ఇంకొకరు కూర వండేవారు. వీళ్ళ 5 సంవత్సరాల కాపురానికి గుర్తుగా వాళ్ళకొక పాప కూడా పుట్టింది. ఇప్పుడు తను స్కూల్కు కూడా వెళ్తుంది. అలా వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య ప్రేమ తక్కువ అయ్యేది, గొడవలు ఎక్కువ అయ్యేవి. ఒకరోజు రమ తన భర్తకిష్టమైన స్వీట్ హల్వా చేసి ఇస్తుంది. ఏమండి, ఇదిగోండి మీకు ఇష్టమైన హల్వా. అప్పుడు శ్రీధర్ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వద్దు పో, నేను తర్వాత తింటాను అని కొంచెం ఇబ్బందిగా అంటాడు. అయ్యో, అదేంటండి, మీకోసం ఇంత కష్టపడి చేస్తే ఇలా అంటున్నారు? అబ్బా, నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానే అని తిడుతూ సరే ఇటు ఇవ్వు అని తీసుకొని తింటాడు. ఆ స్వీట్ శ్రీధర్కి నచ్చక కింద ఊసేసి ఛీ, చాలా చెత్తగా ఉంది, ఇంకోసారి ఇలాంటివి చేయకు అని కోపంగా కసిరిచ్చుకుంటాడు. అది విన్న రమ బాధతో తన బెడ్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. అదే టైంలో రమ వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తారు. అప్పుడు రమ తన కన్నీళ్లను తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మా. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఇక్కడ జరిగిన విషయం వాళ్ళ అమ్మకు చెప్తే బాధపడుద్దేమో, అందుకే చెప్పకూడదనుకొని నేను బానే ఉన్నానమ్మా, నువ్వు బాగున్నావా? ఆయన నేను ఇద్దరం బానే ఉన్నాం. నాకేంటమ్మా, నేను బానే ఉన్నాను. కానీ నాన్నగారే ఆ బీడీలు కాల్చొద్దంటే వింటాడా? మన పక్కింటి సుబ్బన్న వాళ్ళ మావయ్య ఇలాగే బీడీలు తాగి తాగి లంగ్స్ పాడైపోయి చనిపోయాడంట. నాకేమో అది విన్నప్పటి నుండి ఒకటే భయంగా ఉంది. అవునా? ఇదివరకు నేను అడిగితే బీడీలు మానేసా అన్నాడు. అంతలో రమ వాళ్ళ నాన్నగారు ఫోన్ తీసుకొని అయిపోయిందా నా మీద చాడీలు చెప్పడం అని తన భార్యతో అని, హలో బిడ్డ, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు ఆ బీడీలు తాగడం అలవాటు మానుకోవా నానా? నా వయసు పెరిగే కొద్దీ ఆ అలవాటు కూడా పెరుగుకుంటూ వచ్చిందిరా. ఇప్పుడు సడన్ గా మీరు మానేయమంటే ఎలా చెప్పు? నువ్వు ఆ బీడీలు తాగడం మానేయకపోతే నేను సచ్చినంత ఒట్టు అని బాధగా చెప్తుంది. అది విన్న వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడుతూ, తల్లి ఏంటిరా ఆ మాటలు? సరేలేరా, నీకోసమైనా మానేస్తాలే అని అనగానే రమ చాలా సంతోషపడుతుంది. సరే నానా, నాకు కొంచెం పని ఉంది, నేను ఉంటాను. సరే తల్లి, మీ ఆయన్ని అడిగినట్టు చెప్పు అని ఇద్దరు కాల్ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీధర్ రమను పిలిచి అయిపోయిందా సోది? ఇక్కడ జరిగినాయన్నీ అక్కడ చెప్తున్నావా నువ్వు అని అడుగుతాడు. ఆ మాట విన్న రమ కొంచెం కోపంగా నేనేం చెప్పలేదు, చెప్పినా ఏం రాదు కూడా, వాళ్ళని బాధ పెట్టడం తప్ప. అబ్బో, బానే ఉంది మీ అమ్మ వాళ్ళ మీద ప్రేమ అని వెటకారంగా అంటాడు. మీ వాళ్ళ మీద నీకున్నప్పుడు మా వాళ్ళ మీద నాకుండదా అని కొంచెం కోపంగా అంటూ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు. అంతలోనే తన స్నేహితుడు రవి అక్కడకు వస్తాడు. హే, హాయ్ రా శ్రీధర్. హాయ్ రమా అని అంటాడు. అప్పుడు శ్రీధర్ రమ ఇద్దరు తనకి హాయ్ చెప్తారు. ఎప్పుడు వచ్చావురా? ఈరోజు మార్నింగే వచ్చాను రా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో రవి, నీకు కూడా వడ్డిస్తా. నాకు వద్దు రామా, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. ఆ తర్వాత ఇద్దరు కలిసి బిల్డింగ్ పైకి వెళ్తారు. ఎలా ఉందిరా అమెరికా లైఫ్? అంతా మామూలేరా, ఎటు చూసినా అక్కడ తెల్లోళ్ళ కంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునులే, ఈ మధ్య అందరి ఆలోచనలు అందరి అడుగులు అమెరికా వైపే అన్నట్టున్నాయి. ఆ మాటలు విన్న రవి సరే కానీ మీ పెళ్లి లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు శ్రీధర్ కొంచెం ఇబ్బంది పడుతూ ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావురా? లైఫ్ చాలా చెత్తగా అనిపిస్తుంది. లవ్ లో ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగుంది, తను నా వైఫ్ గా వస్తే అద్భుతంగా ఉంటుందన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావేంటిరా? అప్పుడు శ్రీధర్ కొంచెం ఇబ్బంది పడుతూ లవ్ లో ఉన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళుండి ఎప్పుడో ఒకసారి కలుస్తాం, వీలుంటే ఫోన్లో మాట్లాడుకుంటాం, కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ పెళ్లి లైఫ్ అలా కాదు కదా. ఇప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే ఒకరి గురించి ఇంకొకరి నిజాలు తెలిసిపోతాయి. సో బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు శ్రీధర్ మాటలు విన్న రవికి ఏదో జ్ఞానోదయం అయినట్టు చిన్నగా భయపడతాడు.
అవునురా శ్రీధర్, నువ్వన్నది కూడా నిజమే. అప్పుడు శ్రీధర్ అవును అన్నట్టు తల ఊపి, చూడు రవి, నీకొకటి చెప్తా, లైఫ్లో ఎప్పుడూ మర్చిపోకు. ఆడది లేకుండా మగాడు ఉండలేడు, మగాడు లేకుండా ఆడది ఉండలేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం అస్సలు కలిసి బతకలేరు. ఎందుకంటే కలిసి ఉండేది ఇద్దరు మనుషులు కాదు, 2 మెదడులు. అవి ఎప్పటికీ కలవవు. వీలుంటే కష్టాలు తెచ్చి పెడతాయి. ఇప్పుడు అలానే ఉంది నా పరిస్థితి. నువ్వు చెప్తుంటేనే నాకు భయం వేస్తుందిరా శ్రీధర్. సరే, ఇదంతా ఎందుకులే గానీ నువ్వేంట్రా సడన్గా అమెరికా నుండి ఊడిపడ్డావు? నాకు రేపు పెళ్లి చూపులురా, అందుకే ఇంత సడన్ గా రావాల్సి వచ్చింది. అది విన్న శ్రీధర్ రవి వైపు జాలిగా చూసి నవ్వుకుంటూ, ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు పెళ్ళి అంటున్నావు అంటే నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుందిరా. అప్పుడు రవి చిన్నగా భయపడుతూ, అస్సలు పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు నిజంగా భయం వేస్తుందిరా. అని అంటాడు. అంతలో రవికి ఫోన్ వస్తుంది. సరే తర్వాత కలుద్దాంరా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ కూడా ఒక ఫోన్ కాల్ మాట్లాడుకొని కిందకు వెళ్తాడు. అంతలోనే చీకటి అయిపోతుంది. రోజు ఆ భార్యాభర్తలిద్దరి మధ్య ఏదో రకమైన వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, రోజు గుమ్మం దగ్గర గేటు నువ్వే వేయాలి, కుక్కను నువ్వే బయటికి తీసుకెళ్ళాలి, బయట లైట్ నువ్వే ఆఫ్ చేయాలి అని ఇలాంటి పనులన్నీ శ్రీధర్ రమకే చెప్తాడు. అప్పుడు రమ ఎందుకని అడిగితే, నేను జాబ్ చేస్తున్నా కదా, ఇంట్లో నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా అని అంటాడు. కానీ రమ ఇంట్లో పనులన్నీ నేను చేస్తున్నాను కదా అని అనుకొని, ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నేను గేట్ వేయను, లైట్ ఆర్పను, ఏం చేసుకుంటాడో చేసుకొని అని అలాగే కూర్చొని ఉంటుంది. అదే టైంకి శ్రీధర్ రమ దగ్గరికి వస్తాడు. వెళ్ళి గేట్ వై అని అంటాడు. అది విన్న రమ ముఖం పక్కకు తిప్పుకొని అంతకు ముందు తిట్టిన విషయం గుర్తుంచుకొని మౌనంగా ఉంటుంది. ఓ మాట్లాడవా, అయితే సరే అని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఈరోజు గేటు ఎవరు వేస్తారో వేయని, నేనైతే వేయను అని ఇద్దరు మొండి పట్టుకొని కూర్చుంటారు. అదే టైంకి వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తున్న ఇద్దరు దొంగలు ఇంటి గేటు తీసి ఉండడంతో ఇంటి లోపలికి వస్తారు. ఆ భార్యాభర్తలిద్దరిని చూస్తారు. కానీ వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడంతో బీరువా దగ్గరికి వెళ్ళి వాళ్లకు కావాల్సిన విలువైన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుంటారు. అయినా కూడా ఆ భార్యాభర్తలు ఏమీ మాట్లాడకపోవడంతో ఆ దొంగలకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్లకు ఆ టైంలో ఆకలి వేసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నం పెట్టుకొని తింటారు. అప్పటికి వాళ్ళు సైలెంట్గా ఉండడంతో అందులో ఒకడు వెళ్ళి రమ చెంప మీద ముద్దు పెడతాడు. అయినా కూడా రమ సైలెంట్గా చూస్తుంది, కానీ ఏమీ అనదు. ఆ దొంగకు ఇంకాస్త ఆశ్చర్యమేసి వెంటనే శ్రీధర్ దగ్గరికి వెళ్ళి తన చెంప మీద కొరుకుతాడు. శ్రీధర్ అప్పుడు నొప్పి భరించలేక ఆ దొంగను తోసేసి, సరే నేను గేట్ వేసేస్తా అని గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి గేట్ వేసి లోపలికి వస్తాడు. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ దొంగలను ఇద్దరినీ కొట్టి పోలీసులకు అప్పజెప్తారు. ఆ తర్వాత రోజు నుండి శ్రీధర్ చీకటవ్వగానే బయట గేట్ వేసి లైట్ ఆఫ్ చేసి వస్తాడు. అప్పుడు రమ తన మనసులో, హమ్మయ్య, మొత్తానికి నేనే గెలిచాను అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శ్రీధర్ మాత్రం ఎంత గట్టిగా ఉన్న బియ్యమైనా పెళ్ళాం చేతిలో పడితే పిండవ్వాల్సిందే అని తన మనసులో తానే అనుకుంటాడు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.